వెల్కమ్ టు అవర్ శ్రీరామ్స్ ఛానల్. ముందు వీడియోలో మనం డాలర్స్లో మొదలయ్యి ఆల్బకర్కీలో స్టే చేసి గ్యాలప్ చూసుకొని వచ్చి హాల్బ్రోక్లో సెటిల్ అయ్యాం. మనం ఇక్కడికి ఒక నేషనల్ పార్క్ చూడడానికి వచ్చాము. దగ్గరలో ఒక మొటెల్ తీసుకున్నాం. ఈ ప్లేస్ కంప్లీట్లీ అమెరికన్స్ది ఈ మొటెల్, అండ్ ఇక్కడ ఇండియన్స్ అసలు ఉండరు. అయినా సరే ఒక గణేష్ ఉన్నాడు, చూస్తే చాలా వండర్ఫుల్గా అనిపించింది. ఈ ట్రావెల్ కోసం ఎక్స్క్లూజివ్గా DJI Mini 3 Pro డ్రోన్ ఒకటి తీసుకున్నాము. ఎక్కడెక్కడ యూస్ చేయగలుగుతామో అక్కడ చేద్దామని. లెట్స్ సీ హౌ వి యూజ్ ఇట్. DJI Mini 3 Pro ఈ సెటప్ ఎలా చేయాలో ఇంకొక వీడియోలో చేసి పెడతాం. మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రమ్ హాల్బ్రోక్, అరిజోనా. ఇక్కడ స్టే చేసాం నిన్న. క్లైమేట్ చాలా బాగుంది. పక్కనే పెట్రిఫైడ్ నేషనల్ పార్క్ ఫారెస్ట్. ఇక్కడ నుంచి 23 మైల్స్ అంతే. అక్కడికి వెళ్తాం. పెట్రిఫైడ్ నేషనల్ ఫారెస్ట్ ఏముందో చూస్తాం. యా, పెట్రిఫై అయిపోతా. లెట్స్ గెట్ ఇన్. యాజ్ యూజువల్గా మనం ఎంట్రన్స్లో ఉన్న నేమ్ బోర్డ్ దగ్గర ఫోటో తీసేసుకున్నాం. ఆ తర్వాత ప్రతి దగ్గర ఒక విజిటింగ్ సెంటర్ ఉంటుంది. ఆ విజిటింగ్ సెంటర్లో మ్యాప్స్ ఉంటాయి. మ్యాప్స్ హార్డ్ కాపీ అయినా తీసుకోవచ్చు. ఇన్ కేస్ అది లేకపోతే ఒక మ్యాప్ బోర్డ్లో ఉంటుంది, దాని ఫోటో తీసుకుంటే మనకు త్రూ అవుట్ యూజ్ అవుతుంది. నేషనల్ పార్క్ ఎంట్రీ అవ్వాలంటే ఒక బెస్ట్ ఆప్షన్ నేషనల్ పార్క్ పాస్ అనమాట. ఇది ఒక ఇయర్లో ఒకసారి తీసుకుంటే ఒక వెహికల్కి $80 పడుతుంది. అది లేకపోతే ప్రతి ఒక్క పార్క్కి ఒక $25 to $35 మనం పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం పెయింటెడ్ డెజర్ట్ అనే లొకేషన్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఒక ఎండ్లెస్ డిజర్ట్ మన కనుచూపు మేరలో కనిపిస్తూనే ఉంటుంది. ఇలాంటి దాన్ని మనం వీడియో తీయాలి అంటే ఇలా తీసినప్పుడు ఫ్లాట్గా కనిపిస్తుంది, కానీ డ్రోన్తో తీస్తే కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. కానీ డ్రోన్తో కూడా తీయలేము ఇక్కడ, ఎందుకంటే హెవీ విండ్ ఉంది కాబట్టి. మన ఎదురుగా ఒక విజిటింగ్ సెంటర్ ఉంది కదా, అది చూడండి సేమ్ మన పూర్వకాలం మిద్దిల్లా ఉంది. సో ఇక్కడ యూజువల్గా మెక్సికన్స్ అలాగే నేటివ్ అమెరికన్స్ కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారు. పెయింటెడ్ డిజర్ట్లోనే చాలా వ్యూ పాయింట్స్ చూస్తున్నాం. అన్నీ ఒకేలా కనిపించవచ్చు మీకు వీడియోలో, కానీ బయట డిఫరెంట్గానే ఉన్నాయి, బాగున్నాయి కూడా. నిజమండి, నిజమంటుంటే ఇక్కడ బాగా కలర్ఫుల్గా అనిపిస్తుంది. మేము అందుకే కిందకి హైక్ చేద్దాం అనుకుంటున్నాము. పైన కార్ పార్క్ చేసి హైక్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ వరకు. అయ్యా, ఆ కింద ఎక్కడో టైర్స్ ఉన్నాయి చూడండి. టైర్స్ ఎవరితో కారు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. చూడండి, రకరకాలుగా ఉన్నది ఇది. ఇదిగోండి, అక్కడ వరకు ఒక కలరు, ఇక్కడ ఒక కలరు, మళ్ళీ ఇటు చూస్తే ఇది ఒక కలరు. అలా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. బాగా డేంజరస్గా చేస్తుంది హైక్ లేకుండా. పెట్రిఫైడ్లో మనం పెట్రిఫై అయిపోయాం. టెర్రిఫైడ్ హైక్ ఇది. అరిజోనా అంటేనే టెంపరేచర్కి ఫేమస్. అలాంటి అరిజోనాలో ఇలాగే సన్ స్క్రీన్స్ రాస్తూ మేనేజ్ చేసేస్తున్నాం. ఫారెస్ట్ మధ్యలో డెజర్ట్లో ఉంది. దీన్ని ఎందుకు ఫారెస్ట్లో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బట్ స్టిల్ ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఆపేసి ఎడారిలాగా ఎవ్వరు లేని అబాండన్ ప్లేస్లో, మీకు తెలుసు కదా, అలాగే చేస్తాం ఇప్పట్లో. మేము ప్రతిసారి అలా నేమ్డ్ హైక్సే కాకుండా కొన్ని ర్యాండమ్ స్పాట్స్ కూడా మేము విజిట్ చేస్తుంటాం అన్నమాట. ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కార్ అక్కడ ఆపేసి అది మంచిగా చూసేస్తాం. ఇక్కడ ఒక చిన్న హైక్ చేసాం. యాక్చువల్గా చిన్నగా కనిపిస్తున్నాయి, కానీ ఇవి చాలా పెద్ద హైక్స్. చాలా ఎనర్జీ వాడాల్సి వస్తుంది. పైగా ఇవి చాలా సన్నగా ఉన్నాయన్నమాట. పైన నిలబడలేం, విండ్ ఎక్కువ ఉంది, చాలా విండీ ఉంది. హైక్ చేసి పైకి వచ్చాక నిలబడలేం స్ట్రైట్గా, చాలా స్కేరీ అనిపిస్తుంది. అలాగే మనకి కలర్స్ మీకు సరిగ్గా వీడియోలో సరిగ్గా కలర్స్ కనిపించట్లేదు, కానీ మాకు చాలా నీట్గా కనిపిస్తున్నాయి కలర్స్. ఇదంతా స్టీప్గా ఉంది చూడండి, ఎంత లోతుగా. మన అక్కడ
ఐ లైక్ దిస్ గై. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు, శాండ్విచ్ తింటున్నాడు చేసుకుని కూర్చొని. ఐ థింక్ ఇట్స్ సారీ ఆసమ్. ఇది యాక్చువల్గా టోటల్ డెజర్ట్ ఇది, కానీ దీన్ని ఫారెస్ట్ అని ఎందుకంటారంటే ఇది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇది ఫారెస్ట్ అనమాట. ఇక్కడ డైనోసార్స్ అన్నీ ఉంటుండేవి. దాని హిస్టరీ ఇంకా క్లియర్గా బాగా చెప్పబోతుంది, అందుకు దీన్ని ఫారెస్ట్ అంటారనమాట. ఈ ట్రిప్లో మనం చాలా నేషనల్ పార్క్స్ విజిట్ చేయబోతున్నాం. ఇంతకీ నేషనల్ పార్క్స్ ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా మెన్షన్ చేసినట్టు కంట్రీ మొత్తంలో ద బెస్ట్ చూడదగిన ప్రదేశాలని నేషనల్ పార్క్స్ కింద గుర్తిస్తారనమాట. ఫెడరల్ గవర్నమెంట్ కింద వస్తుంది. ఒకవేళ కొన్ని యావరేజ్గా ఉండే ప్లేసెస్ని, వీళ్ళు ఇగ్నోర్ చేసిన ప్లేసెస్ని స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పార్క్స్ కింద గుర్తిస్తుంది. కాబట్టి మీరు నేషనల్ పార్క్స్ టార్గెట్ చేస్తే బెస్ట్ స్పాట్స్ అన్నీ చూసేసినట్టే యూఎస్లో. నేషనల్ పార్క్స్ అన్నీ నేచురల్ ప్లేసెస్, నేచురల్గా ఫామ్ అయినవి అని. మాటల్లోనే మనం బ్లూ మెసా అనే వ్యూ పాయింట్కి వచ్చాం. ఇది ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ కలర్గా ఉంటుంది అంతా. బ్లూ మెసా ట్రైల్ అనేది 1 మైల్ పేవ్డ్ లూప్ అనమాట. ఇది చాలా బ్లూయిష్ బ్యాడ్ ల్యాండ్స్, వైబ్రెంట్ అండ్ పెట్రిఫైడ్ వుడ్తో తయారైన ల్యాండ్స్ అనమాట. ఈ బ్యాడ్ ల్యాండ్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉండడానికి కారణం ఏంటంటే ఐరన్ రిచ్ మినరల్స్ అన్నీ కూడా చాలా ఏళ్ళు ఫాజిల్స్లా ఉండిపోయి సెడిమెంటరీగా మారిపోయి ఆక్సిడైజ్ అవ్వడం వల్ల ఇలా కలర్స్ ఫామ్ అవుతుంది అనమాట. సింప్లిఫై చేయాలంటే ఐరన్, కార్బన్, మ్యాంగనీస్ లాంటి కొన్ని మినరల్స్ ఉంటాయి కదా, అవి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కలర్స్గా మారిపోతాయి అన్నమాట. ఇలా ఒక్కొక్క రాక్ ఒక్కొక్క కలర్లో ఉండడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒక రీజన్ అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ అనమాట. అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ పొజిషన్ వల్ల పైన వచ్చే కలర్స్ కూడా మారుతూ ఉంటాయి. బ్లూ మెసా ఏరియా అంతటిని కూడా చీన్లే ఫార్మేషన్ అంటారు. అంటే ఇది ఒక జియోలాజికల్ ఫార్మేషన్. రాక్స్ అన్నీ ఒకలాగా ఫామ్ అవ్వడాన్ని ఈ చీన్లే ఫార్మేషన్ అంటారు. ఈ బ్లూ మెసా పాయింట్ని చాలామంది చాలా కలర్ఫుల్గా ఎడిట్ చేసి చూపిస్తుంటారు, పెట్రిఫైడ్ అనేసి. బట్ దిస్ ఈజ్ ద యాక్చువల్ వన్. మీకు క్లియర్గా చూపించాలనే ఉద్దేశంతో చాలా లెంతీ వీడియోస్ పెట్టాం దీనికోసం. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు వాచ్ ఇట్. నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చి క్రిస్టల్ ఫారెస్ట్. ఇది 280 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిన రాక్ ఫార్మేషన్స్. ట్రయాసిక్ అంటే జురాసిక్ పార్క్లో చూసారే అలాంటి టైం అనమాట. అంటే అప్పుడు డైనోసార్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉండేవి. చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద ట్రీస్ అన్నీ ఎన్నో ఏళ్ళ తర్వాత అలా స్టోన్స్గా మారిపోయాయి అనమాట. ఆ స్టోన్స్ క్రిస్టల్గా మారిన ప్లేసే ఈ క్రిస్టల్ ఫారెస్ట్. అలా బిలియన్ ఇయర్స్ ముందు ఫామ్ అయిన ట్రీస్ అన్నీ కూడా క్రిస్టల్స్గా మారిపోయేవి. ఈ క్రిస్టల్స్ కరెక్ట్గా సన్ 7 AM టైంలో, నూన్ టైంలో వస్తే సన్ పడి మెరుస్తూ ఉంటాయన్నమాట. ఈ ఎంటైర్ ప్రాసెస్ని పెట్రిఫికేషన్ అంటారు. అందుకే ఇది పెట్రిఫైడ్ నేషనల్ ఫారెస్ట్గా మారింది.
నాకు ఇక్కడికి వచ్చి ఈ బోర్డ్స్ చదివేదాకా అర్థం కాలేదు ఇవన్నీ ట్రీస్ అని, ఈ ట్రీ స్టోన్స్గా మారిపోయాయని. నాకు చూస్తే ప్రతి ఒక్క ట్రీ చాలా అద్భుతంగా అనిపించింది. నేచర్ ఎంత విచిత్రమైనదో కదా. నాకు ఇప్పటికీ కూడా ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంతేకాదు ఈ ట్రిప్పులో నేను నేర్చుకున్నదల్లా ఒకటే, నేచర్ అంత అద్భుతంగా ఇంకేది ఉండదని. ఈ నేచురల్ ప్లేసెస్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగాక ఆర్టిఫిషియల్ వన్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇది ఒక పెద్ద చెట్టు మొదలు అనమాట. చూడండి రాయలే వేల ఇయర్స్ బ్యాక్, 18 మిలియన్ ఇయర్స్ బ్యాక్. అది చూడండి అక్కడ వరకు ఉంది. ఇవి చెట్లు ఇప్పుడు రాళ్ళ మారిపోయింది. మన ముందు చూడండి ఒక చెట్టు ఎలా పడిపోయిందో. ఇంతకుముందే చెప్పినట్టు అది 280 మిలియన్ ఇయర్స్ బ్యాకే పడిపోయింది. అది భూమిలో అలా కూరుకుపోయింది. అప్పటి నుంచి అలాగే ఉంది, కానీ దాని స్టేట్ మారిపోయింది. అప్పుడు అది వుడ్, ఇప్పుడు అది క్రిస్టల్. చాలా కెమికల్ రియాక్షన్స్ జరిగి ఉండొచ్చు, అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కెమికల్స్ ఇన్ దిస్ కదా, ఇన్ దిస్ ఏరియా. సో ఇవన్నీ మిక్స్ అయిపోయి అది కాస్త క్రిస్టల్గా మారిపోయింది. మీకు క్లోజ్ షాట్స్ కూడా చూడండి, చాలా చెట్లు ఇలా ముక్కలు ముక్కలుగా, బికాజ్ అది క్రిస్టల్గా మారిపోయాక అవి ముక్కలు ముక్కలుగా ఇరిగిపోయి, బట్ దే స్టేడ్ ఇన్ ద సేమ్ ప్లేస్. అందుకే వీళ్ళు దాన్ని నీట్గా ప్రిజర్వ్ చేసి ఉంచారనమాట. మీకు ఇది వుడ్ లాగే కనిపిస్తుంది చూడండి, క్లీన్గా వుడ్ లాగా కనిపిస్తుంది కదా. చెట్టు నేల కొరిగినట్టుంది కదా. ఇట్స్ వెరీ టాల్ ట్రీ. ఓ మై గాడ్, మాన్స్టర్ ట్రీస్ లాంటివి ఇవన్నీ. చెట్టు కొడితే మనం ముక్కలు ముక్కలుగా ఇలా వస్తాయి కదా, అలా అనిపిస్తుందా? కానీ సౌండ్ చూడండి, రాయి, స్టోన్. This is our last shot in Crystal Forest. ట్రై చేస్తావా? ఇది ఎత్తు, ఏది అదే. ఓకే. ఎత్తలేవా? అవునా? ఓకే, బరువుగా ఉంది. ఎత్తడానికి ట్రై చేస్తుంది, ఎంత బరువు ఉన్నాయని. ఓకే, జస్ట్ లైక్ రాక్, దేర్ హెవీ. చెట్టు ఆల్రెడీ భూమిలో బెరడుది, ఇక్కడ ఇరిగిపోయి అలా పడింది, స్టోన్ అయిపోయింది. ఇది రెయిన్బో ఫారెస్ట్ అంట, సేమ్ క్రిస్టల్ ఫారెస్ట్ లాగే ఉంది, కాకపోతే ట్రీస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అక్కడ బ్రౌన్ కలర్లో ఉండేవి, ఇక్కడ కొంచెం బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ ఈ పెట్రిఫైడ్ నేషనల్ ఫారెస్ట్ ఎలా ఫామ్ అయిందనే దానికోసం ఒక లైబ్రరీ కూడా పెట్టారు. సో దాని ఫాజిల్స్ అని, లేకపోతే స్టోరీస్ అన్నీ క్లియర్ కట్గా పెట్టారు. దిస్ గివ్స్ ద హోల్ హిస్టరీ. అవన్నీ ఇక్కడ దొరికిన రియల్ ఫాజిల్స్ అన్నమాట.
ఇక్కడ డయాగ్రమాటిక్ ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా ఇచ్చారు. సో మీరు ఇది ఫాలో అయితే మీకు చాలా నీట్గా అర్థమవుతుంది ఇక్కడ ఈ పాజిల్స్ అన్నీ ఎలా ఫామ్ అయ్యాయి అనేది. అంతేకాకుండా మీరు కూడా పెట్రిఫైడ్ నేషనల్ ఫారెస్ట్ రావాలనే ఆతృత మీకు చాలా పెరిగిపోతుంది. మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇలా లెంతీ వీడియోస్ పెట్టడం కానీ, క్లియర్గా చూపించాలనుకోవడం కానీ, లేకపోతే ఈ టెక్స్ట్ ఏదైనా ఉన్నా దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి పెడుతుంటాం అనమాట. సో మీకు అన్నీ క్లియర్గా తెలుసుకొని వెళ్తారని చెప్పి అంతే. పెట్రిఫైడ్ నేషనల్ ఫారెస్ట్ని ఎంత బ్యూటిఫుల్గా మీకు చూపించేసాం. సో ఇంకా మేము ఫీనిక్స్లో ఎయిర్బిఎన్బి తీసుకున్నాం ఫర్ ద ఫస్ట్ టైం. ఇంతవరకు హోటల్స్లో ఉంటుండేవారు. సో ఇప్పుడు మా ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోతున్నాం. అక్కడే 2 వీక్స్ ఉండబోతున్నాం. లెట్స్ గో చెక్ ఇట్ అవుట్. ఈ ఫీనిక్స్కి వెళ్ళే దారంతా చాలా సీనిక్గా ఉంది. ఈ రోడ్ వీడియోస్ కూడా చాలా ఎక్కువ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే మీకు ఈ డ్రైవ్ కూడా ఎంత సీనిక్గా ఎంత బాగుంటుందనే ఉద్దేశం అనమాట. ఇది మనం పెట్రిఫైడ్ నేషనల్ ఫారెస్ట్ నుంచి ఫీనిక్స్ వెళ్ళే దారి చూడండి ఎంత బాగుందో. ఎన్ని కొండలు అంటే కొండపైన కొండ, కొండపైన కొండ, పైగా చివరిగా ఉన్న కొండలు అంత క్లీన్గా నీట్గా ఉన్నాయండి. మనం రెసిస్ట్ చేసుకోలేక అదిగో ఇలా పుల్ ఓవర్ చేసాం కార్ని. కార్ ఇలా పుల్ చేసాం. చూడండి ఎంత బాగున్నాయో. This is crazily good. ఇంతవరకు ప్రతి ట్రావెల్లో హోటల్స్లో మాత్రమే ఉన్నాం. ఇది మా ఫస్ట్ ఎయిర్బిఎన్బి అనమాట. నిన్నే బుక్ చేసాము. ఈరోజు మనకి యాప్లో ఒక లాక్ కోడ్ ఇచ్చారు. ఆ లాక్ కోడ్ ద్వారా మనం ఎంటర్ అవుతాము. ఇలా ఎంటర్ అవుతుంటే ఇది ఫీనిక్స్ సెంటర్లో ఉంది, గ్లెండెల్ అనే సిటీలోని. ఎందుకంటే ఫస్ట్ ఎయిర్బిఎన్బి కాబట్టి సేఫ్టీ ఉండాలని సిటీ సెంటర్లోనే తీసుకున్నాం అనమాట. ఇదిగోండి మన హాల్, ఇది ఇలా ఎంటర్ అవుతున్నాం. ఇదిగో మన బాత్రూమ్, ఇట్స్ క్లీన్. కిచెన్ విత్ ఆల్ ద ఎక్విప్మెంట్ అంతా వాళ్ళే ఇస్తారు, కానీ మనం తెచ్చుకున్నాం ఆల్రెడీ మన యుటెన్సిల్స్ అన్నీ కూడా. సో మనకు ఒక గుడీ బ్యాగ్ కూడా ఇచ్చారు, వైన్ బాటిల్ కూడా ఇచ్చారు. ఇది ఫీనిక్స్లో మన నెక్స్ట్ డే. టాయిలెట్ బౌల్ అనే డిఫరెంట్ వాటర్ ఫాల్ చూడడానికి వెళ్తున్నాం. అరిజోనా బ్లూమ్ ఇది. ఇక్కడ పైకి ఫాజిల్ క్రీక్ డ్యామ్ అని ఒక టాయిలెట్ బౌల్ అని ఏదో ఉంది, వాటర్ ఫాల్ లాంటిది. దాంట్లోకి వచ్చాం. ఇక్కడ చూడండి చాలా లోపలికి వచ్చాం. అరిజోనాలో ఒక 2 hours ఫీనిక్స్ నుంచి డ్రైవ్ చేసుకొని వచ్చాం. ఇప్పుడు ఇది మట్టి రోడ్ అనమాట. లాస్ట్ 1.5 mile అనేది మట్టి రోడ్ ఉంది. లెట్స్ సీ ఎలా ఉండబోతుందో. హాయ్, మనం ఇప్పుడు ఫాజిల్ క్రీక్ సేల్ హంట్కి వచ్చాం. ఇక్కడ టాయిలెట్ బౌల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. ఆ పేరు ఎందుకు వచ్చిందో మీకు చూస్తే అర్థమవుతుంది రండి. సో మనకి ఇక్కడ మ్యాప్ ఉంది, ట్రయల్ మ్యాప్. మనకు పర్మిట్ కావాలి పక్కాగా ఇక్కడికి రావాలంటే. ఎవరు ఉండరు, అందుకనే మన పర్మిట్ ఇక్కడ డాష్ బోర్డ్ మీద వదిలేయాలి. ఇక్కడ వదిలేసాం. ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఎక్స్ట్రీమ్లీ సైలెంట్ ఉంది, ఎక్స్ట్రీమ్లీ సైలెంట్.
అయితే ఇక్కడ బాబ్ బేర్ ట్రైల్ హెడ్ అని ఉంది, అది ఫాలో అయ్యాం. అలాగే ఫాజిల్ క్రీక్ కోసం వెతికాం, కానీ చాలాసేపు హైక్ కూడా చేసాం, బట్ స్టిల్ అది కనిపించలేదు. అండ్ ఈ ప్లేస్ అంతా చాలా లోన్లీ ఉంది, చాలా ఎక్స్ట్రీమ్లీ సైలెంట్ ఉంది. వీ డోంట్ వాంట్ ఎనీ రిస్క్ అనుకున్నాం అండ్ వీ టర్న్డ్ బ్యాక్ అనమాట. అయితే మేము డ్రైవ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం, అలాగే మధ్యలో యానిమల్స్ చూసాం, అది కూడా బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఈ ఫాజిల్ క్రీక్ ఆర్ టాయిలెట్ బౌల్ చూడాలనుకుంటే చాలా పగడ్బందీగా రావాలి, ముందుగానే చెప్తున్నాను. ఆ రకంగా ఈరోజు ముగించుకొని మళ్ళీ మనం ఫీనిక్స్కి వచ్చేసాం. మన ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోతున్నాం. గుడ్ నైట్ ఫర్ టుడే.